Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో కుదేలైన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తోందని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పోలవరం జిల్లాలో పర్యటించి రాజమండ్రి వచ్చిన రవీంద్ర కూటమి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేలా సుపరిపాలన అందిస్తున్నామని, పేదల ఆర్థిక స్వావలంబన దిశగా పథకాలు రూపొందిస్తున్నామని మంత్రి తెలిపారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటనేది గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల నుంచి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ప్రజలకు సుపరిపాలన ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు అత్యంత వేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే ఈ రోజున ఏదైతే గీత కార్మికులు ఉన్నారో, గీత కులాలు ఉన్నాయో, గీత కులాలు అలాగే బడుగు బలహీన వర్గాలు అన్నిటిని కూడా ఆర్థికంగా, సామాజికంగా, అటు రాజకీయంగా కూడా తీసుకెళ్లినటువంటి ఘనత ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు గౌడ సోదరులకి, గీత కులాలకు సంబంధించినటువంటి శెట్టి బలిజ, గౌడ, ఏత, శ్రీశైన కులాలకు సంబంధించి, ఈడిగ కులాలకు సంబంధించి మొన్న వైన్ షాపులు అలాట్ చేయడంలో 10% రిజర్వేషన్ కల్పించడం, అలాగే లైసెన్స్ ఫీజు కూడా 50% మాత్రమే లైసెన్స్ ఫీజు వాళ్ళు కట్టేదానికోసం, అలాగే బార్లో కూడా 10% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఇంకా మొన్న వడ్డెర సోదరులకి ఏదైతే మైన్స్లో వాళ్ళకి దగ్గర 30% వరకు బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి మెటల్లో కానీ ఏదన్నా రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి కూడా జీవోని విడుదల చేశాం, గైడ్లైన్స్ కూడా చేస్తాం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఇవే ఒక నిదర్శనం. అలాగే ఇవాళ ఒక స్టడీ చేయాలి, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుదనం పోగొట్టడం కోసం ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరిమావిడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి వస్తూ మరి ఇక్కడ పాత్రికేయ సోదరులతో గౌరవనీయులు శాసనసభ్యులు వాసు గారు, అలాగే మన బీజేపీ